తేహుయే అంటే చేస్తూ, ఒక పని చేస్తూ అని అర్థం అనమాట. ఇంతవరకు మనం నేర్చుకున్నాం. ఓకే, ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే ఓకే నెక్స్ట్ తేహి. తేహి అంటే అర్థం ఏంటి? మన కొత్త లెసన్ అనమాట. ఏంటది? తేహి. జస్ట్ తేహి యాడ్ చేస్తాం అనమాట, అంతే. ఏంటది? తేహి. ఈ తేహి అంటే ఏంటి? తేహి అంటే చెయ్యగానే అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. ఆ తే హి. ఆ తేహి. ఇక్కడ తే అవసరం లేదు, యాక్చువల్గా ఇక్కడ తీసేద్దాం. ఇక్కడ అవసరం లేదు తే. జస్ట్ ఆ అంటే చాలన్నమాట. ఆ తేహి అంటే, ఆ తేహి అంటే రాగానే, యాజ్ సూన్ యాజ్ యూ కమ్. ఓకే, అలాగే చూడండి నెక్స్ట్. జా తేహి అంటే వెళ్ళగానే, వెళ్ళగానే. నెక్స్ట్ ఖా తేహి తినగానే, పీ తేహి త్రాగగానే. సో ఇలా ఆతేహి, జాతేహి, పీతేహి, ఇలా మీరు ఏ వర్బ్ గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో, అంటే ఏ పని గురించి మాట్లాడుతున్నారో ఆ పని చేయగానే అని చెప్పాలనుకున్నప్పుడు ఈ తేహి యాడ్ చేస్తారు. రాగానే పని మొదలు పెట్టండి. రాగానే పని మొదలు పెట్టండి. ఆతేహి షామ్ కామ్ కామ్ షురూ కీజియే. ఆతేహి రాగానే, కామ్ షురూ కీజియే పని మొదలు పెట్టండి. వెళ్ళగానే ఫోన్ చేయండి. జాతేహి కాల్ కరో, లేదా కాల్ కీజియే. జాతేహి కాల్ కీజియే అంటే వెళ్ళగానే ఫోన్ చేయండి. తినగానే, ఓకే, తినగానే చేయగడుక్కో, హ్యాండ్ వాష్ చేసుకో. ఖాతేహి హాత్ ధోలో. ధోనా అంటే వాష్ చేసుకోవడం కదా, హాత్ ధోలో. ఓకే, త్రాగ్గానే, ఓకే త్రాగ్గానే, వాటర్ త్రాగ్గానే ఏదో సంథింగ్ గ్లాస్ క్లీన్ చేయదో చెప్తున్నారు, వాష్ చేయదో చెప్తున్నారు. పీతేహి గిలాస్ ధోవో. ధోనా అంటే వాష్ చేయడం, ధోవో. సో ఇలా ఏదైనా ఒక పని చెయ్యగానే వేరొక పని చెయ్యు అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? సింపుల్గా తేహి యాడ్ చేస్తాం అనమాట. ఓకే, మాల్ అన్లోడ్ కర్తే హి. మాల్ అన్లోడ్ చేయగానే. ఓకే, లేదా మాల్ బేచ్తే హి, సరుకు అమ్మగానే. ఖానా పకాతే హి, వంట వండగానే. పకా ప్లస్ తేహి, పకాతే హి అంటే వండగానే, వండగానే. చూసారా? నువ్వు వండగానే నాకు ఫోన్ చేయని, వచ్చేస్తాను. ఏమంటే భోజనంకి వస్తున్నారా అంటే వస్తున్నాను. అయిపోయిందా? ఫుడ్ వండేసావా అంటే ఇంకా లేదండి, అవుతుంది. అయితే వండగానే నాకు ఫోన్ చేయి. పకాతేహి కాల్ కరో, పకాతేహి కాల్ కరో మే ఆవుంగా. ఇలా చెప్పేటప్పుడు పకాతేహి వండంగానే. చూసారా? ఇలా ఒక పని చెయ్యగానే అని చెప్పడానికి తేహి యూజ్ చేస్తాం. సింపుల్ అంతే, ఏమి లే, నథింగ్. రాగానే, చూడగానే అంటే ఆతేహి, దేఖ్తేహి. ఓకే, అతను రాగానే నేను వెళ్తాను. ఉస్కే ఆతేహి మే జావుంగా. సార్ వహ్ ఆతేహి రావాలి కదా, ఉస్కే ఆతేహి ఏంటి ఇక్కడ? ఓకే, ఇక్కడ చూసారా ఏముంది? ఇక్కడ అతను రాగానే నేను వెళ్తాను అని ఉంది. ఉస్కే ఆతేహి అని ఉంది. ఉస్కే ఆతేహి అంటే అతని యొక్క రాక తర్వాత అని అర్థం అనమాట. ఇక్కడ యాక్చువల్గా అలా వస్తుంది యాక్చువల్గా. అర్థమైందా? ఇక్కడ అతను రాగానే అన్నప్పుడు వహ్ ఆతేహి అని చెప్పం మనం జనరల్గా. ఓకే, ఉస్కే ఆతేహి అంటాం అనమాట. అర్థమైందా? ఇది ఒక చిన్న గ్రామర్ రూల్ ఉంటుంది. లేదు సార్, నాకు ఇది గ్రామర్ రూలు ఇవన్నీ నాకు అనవసరం, నేను మామూలుగా వహ్ ఆతేహి అంటాను, తప్పేమైనా అవుతుందా అని అడిగితే తప్పేం అవదనమాట. మీకు అంటే ఎదుటివాడికి అర్థమైపోతుంది. ఓకే, వహ్ అంటే అతడు, రాగానే అంటే రావడాన్ని ఏమంటాం? అంటాం. అంటే రావడం. ఓకే, గానే, రాగానే అంటే జస్ట్ తేహి, ఆతేహి అంటే రాగానే. నేను మే వెళతాను, ఫ్యూచర్లో వెళతాను, ఫ్యూచర్ టెన్స్ అనమాట. ఇంకా అవ్వలేదు మనకి, ఇది తర్వాత చెప్పుకుంటాం. ఓకేనా? జావుంగా అంటే వెళతాను. నేను ఈరోజు ఎవరో హోంవర్క్లో ఫ్యూచర్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో కూడా రాస్తారు ఏకంగా. ఓకే, అలా ఏం రాయొద్దండి. అంటే మీరు ఇప్పటివరకు జరిగిందే రాయండి. ఎందుకంటే గ్రూప్లో పోస్ట్ చేసినప్పుడు అది మిగిలిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఇవి ఎప్పుడు చెప్పారు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. నేనన్నా మిస్ అయినామని చెప్పేసి భయపడిపోతుంటారు. అందు గురించి దయచేసి ఎవరు కూడా జరగని వాటిని ఇంక్లూడ్ చేయకండి. ఓకేనా? ఓన్లీ ఇప్పటివరకు అయినవే మీరు చేయండి. ఓకే, అతను రాగానే నువ్వు వెళ్ళు అది చెప్పొచ్చు కదా. అతను రాగానే నువ్వు వెళ్ళు. ఉస్కే ఆతేహి తుమ్ జావో, లేదా వహ ఆతేహి తుమ్ జావో, वो आते ही तुम जाओ అలా చెప్పొచ్చు కావాలంటే. ఉస్కే ఆతే హీ తుమ్ జావో, ఓ ఆతే హీ తుమ్ జావో అంటే అతను రాగానే నువ్వు వెళ్ళు. ఓకే, అలా. నెక్స్ట్, నన్ను చూడగానే ఆమె నవ్వింది. ముజే దేఖ్తే హీ నన్ను చూడగానే వహ్ హసీ ఆమె నవ్వింది. వహ్ హసీ అనేది పాస్ట్ టెన్స్, నవ్వింది పాస్ట్ టెన్స్ తర్వాత చూద్దాం మనం. ఓకే, ముజే దేఖ్తే హీ అంటే నన్ను చూడగానే. అర్థమైందా? సో ఇలా మనం దేఖ్తే హీ అంటే చూడగానే, ఆతేహి అంటే రాగానే. వినగానే, చేరుకోగానే అంటే వినడాన్ని ఏమంటాం? సున్నా అంటాం. సున్తేహి వినగానే, పహుంచుతేహి చేరుకోగానే. ఓకే, సున్తేహి వినగానే, పహుంచుతేహి చేరుకోగానే. ఓకే, ఈ వార్త వినగానే నేను షాక్ అయ్యాను. ఏ ఖబర్ సున్తేహి, ఏ ఖబర్ అంటే వార్త అనమాట. కబురు అంటాం తెలుగు. చూసారా? కబురు అందిందా మీకు? కబురు అందిందా అంటే వార్త అందిందా అని అర్థం. దాన్నే కబురు అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
ఖబర్ ఖబర్. ఓకే. ఓకే, యహ్ ఖబర్ సున్తే హీ, ఈ వార్త అందగానే మే హైరాన్ హో గయా. హైరాన్ హోనా అంటే అర్థం ఏంటంటే ఆశ్చర్యపోవడం అనమాట. హైరాన్ హో గయా అంటే ఆశ్చర్యపోయాను. వహా పహుంచితే హీ, అక్కడికి చేరుకోగానే ముజే ఫోన్ కరో, నాకు ఫోన్ చెయ్యు. అలా ఏదైనా ఒక పని చెయ్యంగానే అని చెప్పాలనుకున్నప్పుడు ఈ విధంగా నెక్స్ట్. సో ఇలా తేహి అంటే అర్థం ఏంటి, ఏదైనా వర్బ్కి తేహి యాడ్ చేస్తే ఒక పని చెయ్యగానే అని అర్థం వస్తుంది.